సూర్యుడు కూడా ప్రతాపం చూపిస్తున్నాడు. ఎస్, రాబోయే వేసవిలో ఎండలు దంచి కొడతాయి. ప్రచండ భానుడు తన ప్రతాపాన్ని చూపించబోతున్నాడు. ఉక్కిరిబిక్కిరి చేసే ఎండల ధాటికి జనం ఒక్కపోతతో అల్లాడిపోబోతున్నారు. ఇప్పటికే సాధారణం కంటే 3-4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు అప్పుడే పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 2వ వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు చుర్రుమనిపిస్తున్నాడు. మార్చి కన్నా ముందే ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఇప్పటికే సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఇక సమ్మర్లో పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తే వాతావరణ అధ్యయనవేత్తల నుంచి వస్తున్న సమాధానం ఏంటో తెలుసా? ఈ ఏడాది ఎండలు మండిపోతాయంటున్నారు. 3 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని హెచ్చరిస్తున్నారు. గడిచిన కొన్నేళ్లతో పోలిస్తే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. దీనికి అనేక కారణాలు దోహదపడతాయని చెప్పుకొస్తున్నారు. వాస్తవానికి కాలం ఏదైనా ఎంతో కొంత శాతమైన వర్షాలు పడుతూ ఉండడం సహజం. అయితే ఈ ఏడాది వింటర్ ఎంటర్ అయ్యాక వరుణుడు తెలుగు రాష్ట్రాలపై కరుణించలేదు. ఏపీలో అక్కడక్కడ మోస్తరు వానలు పడ్డా తెలంగాణలో అయితే మచ్చుకైనా వర్షపు చుక్క పడలేదు. దీని ప్రభావంతో వాతావరణం పొడిగా ఉంటుంది. అలాగే పగటి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఉత్తర భారతదేశంలోనూ దాదాపుగా ఇవే పరిస్థితులు ఉండడంతో ఈ నెలంతా ఇదే వాతావరణం కొనసాగుతుందని అంచనాకొచ్చారు వాతావరణ నిపుణులు. ఉత్తర భారతదేశంలో కూడా చాలా చోట్ల టెంపరేచర్స్ పెరిగాయి ఈ సంవత్సరం. అంటే 2-3 డిగ్రీలు అధికంగా, మామూలు స్థాయి కన్నా అధికంగా ఉంటున్నాయి. టెంపరేచర్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ దాంతోపాటు మనకు మార్చి ఏప్రిల్ మేలో రావాల్సినటువంటి ప్రీ మాన్సూన్ థండర్ షవర్స్ అంటారు, అవి మనకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా టెంపరేచర్స్ ఇప్పటి వరకు కొనసాగిన 2-3 డిగ్రీలు ఎక్కువ బహుశా ఏప్రిల్ నుంచి కొంచెం తేడా కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా ఎలా ఉంటుంది అన్నది బహుశా మనకు పడే థండర్ స్టార్మ్స్ను, అంటే ఉరుములతో కూడిన జల్లులు అంటాం చూసారా, వాటి ప్రభావం బట్టి తెలుస్తుంది. పీక్ సమ్మర్లో ఎండలు దంచేయడంతో పాటు ఈసారి నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఆల్ టైమ్ రికార్డుల్ని బద్దలు కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.